ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ మేరకు భుజంగారావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోరినట్లు తెలుస్తుంది. అయితే బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టులో తీర్పు వెలువడనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ మేరకు భుజంగారావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోరినట్లు తెలుస్తుంది. అయితే బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టులో తీర్పు వెలువడనుంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? అసలు వాదనలు ఎలా ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రము నిందితులు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు మాత్రం నాంపల్లి కోర్టులో తీర్పు జరగనుంది. అదే విధంగా నాంపల్లి కోర్టులో భుజంగారావు, తిరుపతన్న, ప్రణీత్ రావులు బెయిల్ పిటిషన్ ఇప్పటికే ఇరు వాదనలు కూడా ముగిశాయి. కానీ భుజంగారావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు బెయిల్ ఇవ్వొద్దని కోరుతూ కూడా బంజారాహిల్స్ పోలీసులు కూడా కౌంటర్ దాఖలైతే చేయడం జరిగింది. అలాగే భుజంగారావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు నాంపల్లి కోర్టు ఏం తీర్పునిస్తుంది, ఏంటి మరి బెయిల్ ఇస్తుందా లేకపోతే వాళ్ళకి మళ్ళీ రిమాండ్ కి తరలిస్తుందా అనేది కూడా వేచి చూడాల్సింది. అదే విధంగా పోలీసుల విచారణ ప్రకారము అలాగే వాళ్ళ అనుమానాల ప్రకారం కూడా మరి దీనికి కీలక పాత్ర వహించిన ప్రభాకర్ రావు అమెరికాలో ఉండడం బట్టి మరి తను వచ్చేంత వరకు కూడా, ఎందుకంటే 6 నెలల గడువుతోటి కూడా తను అమెరికా విజిట్ కోసం వెళ్ళినట్టుగా కూడా తను పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇప్పుడు 2 నెలలు అయ్యింది ప్రభాకర్ రావు వెళ్ళి, మరి ఇంకో 4 నెలలు కూడా తనకు గడువు ఉంది. మరి తను వచ్చిన తర్వాతే మరి వీళ్ళకు బెయిల్ అనేది మంజూరు అవుతుందా లేకపోతే ప్రభాకర్ రావు రాకుండా మరి వీళ్ళకు బెయిల్ ని మంజూరు చేస్తుందా కోర్టు అనేది కూడా మనం వేసి చూడాల్సి ఉంది. కానీ పోలీసులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్లకు బెయిల్ ఇవ్వద్దు, ఎందుకంటే ఇప్పుడు విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈ విచారణ వెనకాల ఉన్న నిందితులందరినీ కూడా బయటికి తీసుకురానికి మేము సాయశక్తుల కృషి చేస్తున్నామని చెప్పి కూడా అందుకు మరి వీళ్ళని బెయిల్ మీద బయటికి తీస్తే మాత్రం వాళ్ళు కీలక ఆధారాలను మొత్తం కూడా వాళ్ళు తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళ బెయిల్ను రద్దు చేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే కౌంటర్ దాఖలు చేయడం కూడా జరిగింది. మరి ఈ రెండింటిపైన కూడా ఇప్పుడు ఈ రోజు అయితే మరి నాంపల్లి కోర్టులో ఇప్పుడు ఏం తీర్పు ఇవ్వబోతుంది కోర్టు అని వేచి చూడాల్సి ఉంచాలి. నిర్మల, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా ఈ విచారణ ఎంతవరకు వచ్చింది, ఎక్కడి వరకు కొనసాగుతుంది? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా విచారణ మరి 66 సెక్షన్ ప్రకారం కూడా మరి కేసు నమోదు చేయడం జరిగింది. మరి అది జీవిత కాలం శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 70 యాక్ట్ కింద కూడా మరి వాళ్ళకి కేసు నమోదయ్యింది. అది 10 సంవత్సరాల పైన కూడా ఆ కేసు అది శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పొచ్చు. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే రెడ్ కార్నర్ నోటీసులను కూడా ప్రభాకర్ రావు పై అయితే జారీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభాకర్ రావుని ఇక్కడికి రప్పిస్తే కూడా మరి వీళ్ళని ఇలాగే రిమాండ్ లో ఉంచితే మరి కొంతమంది నిందితులు బయటికి రావచ్చు, ఇంకొన్ని ఆధారాలు కూడా దొరకవచ్చు. ఆధారాలను బట్టి కూడా మన నిందితులని కఠినంగా కూడా వాళ్ళను కూడా విచారించే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పుడైతే విచారణ కొనసాగుతూనే ఉంది. చాలి. థ్యాంక్ యూ నిర్మల.